కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి చెందిన 4,56,500 విలువగల 24 CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తగ్గిపోయింది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వ్యాపారం నడిచింది మా అందరికీ. ఇప్పుడు కేసీఆర్ లేనప్పటి నుంచి వ్యాపారం అన్ని విధాలుగా తగ్గిపోయిందని చెప్తాం. ఉదాహరణకి ఏంది అంటే, అంతకుముందు ఇప్పుడు చాలామంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, నోటుబందీ అయింది. కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వంకి ఆదాయం లేకుండా సున్నా, అందరం ఇళ్ళలో ఉన్నాం కదా, ప్రభుత్వంకి ఆదాయం లేకుండా. ఆ టైంలో కూడా కేసీఆర్ గారు ఏ ఒక్కసారి కూడా రైతు బంధు ఆపలేదు. ఆపిండా సార్ ఎప్పుడన్నా? రైతు బంధు ఆపలేదు. ఎవరికైనా జీతాలు ఇచ్చినో లేదో కానీ అప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జీతాలు బంద్ చేసింది సార్. అప్పుడు ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వదని చెప్పింది సార్. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వదని చెప్పినప్పుడు. కానీ రైతులకు మాత్రం రైతు బంధు ఆగొద్దు, కంగన మీ బ్యాంకులో డబ్బులు పడేయాలి. అట్లనే ఆ 2 సంవత్సరాలు ఆదాయం లేకపోయినా కూడా మా ముసలవ్వలకు పెన్షన్లు ఆగలేదు, మా బీడీ కార్మికులకు పెన్షన్లు ఆగలేదు. ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క రోజు నీ బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కూడా ఆగలేదు. అప్పుడు ఏమైంది?